ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. మీరు రచయిత కాబట్టి మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న. ఇప్పుడు శాస్త్రి గారి స్పాన్ గురించి మాట్లాడదలుచుకున్నాను నేను. ఒక భక్తి పాట తీసుకుంటే శ్రీ శారదాంబ నమోస్తుతే లాంటి పాట, లేకపోతే దండాళయ్య ఉండ్రాళ్ళయ్య ఎలకనెక్కే ఏనుగు కథ చిత్రం కథ, ఇంకా కీర్తన స్థాయిలో తెల్లవారదేమో, శృతిలయంలో తెల్లవారుదేమో స్వామి, ఒక పంచరత్న కీర్తన స్థాయిలో ఆనతినీయరా. ఇటుపక్కకు వస్తే ఇంకా ప్రేమ పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇంకా ఇన్స్పిరేషనల్ సాంగ్స్, సరే అది ఆయన మార్క్, జీవితాన్ని నిలబెట్టేటువంటి కొన్ని వందల పాటలు, దేశభక్తి, ఒక మహాత్మ పాట, లేకపోతే ఒక అర్ధశతాబ్ద విజ్ఞానాన్ని నిగ్గదీసి అడుగు, స్వరాజ్య మవలేని స్వరాజ్యం ఎందుకని. ఈ స్పాన్ ఏంటి సార్ ఇది? యాక్చువల్గానండి, సీతారామ శాస్త్రి గారికి ఒకటేమో భాష మీద పట్టు. కవిత్వం రాయడానికి మామూలుగా మనకి ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసము అని 3 ఉండాలి చెప్తారు. ప్రతిభ అంటే జన్మతహాను, వ్యుత్పత్తి అంటే కాస్త లాంగ్వేజ్ మీద పట్టు, అలాగే అభ్యాసం అంటేనేమో మంచి ప్రాక్టీస్ చేయడం, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా. ఈ 3 కలగలిపిన త్రివేణి సంగమం శాస్త్రి గారిలో ఉన్నాయి. 2 పాట పట్ల ఒక నిబద్ధత. తర్వాత నాకు తెలిసినంత వరకు సినిమా పాట సంబంధించిన ఆ ఏదైతే ఇన్సిడెంట్ ఉంటుందో, దాని తాలూకు ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందో అది మాత్రమే వినరేనా. మొత్తం సినిమా కథ అంతా వినాలి, అందులో లీనమవ్వాలి. ఇప్పుడు మీరు అడిగినట్టుగానే నేను డైరెక్ట్గానే స్ట్రైట్గానే చెప్పాలి అంటే, మానవ జీవితంలో కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలనండి, లేకపోతే ఏవైతే ఈ ఎమోషన్స్ ఉంటాయో వీటన్నింటికి ప్రాపర్గా యాజ్ ఈజ్గా ఎప్పుడు ఏ సినిమాలో ఒక ఇన్సిడెంట్ వచ్చినా దాన్ని ఆ ఇన్సిడెంట్కి ఏమో ఓ పక్కన టచ్ చేస్తూ ఇంకొక పక్కనేమో మొత్తం జీవితాన్నంతటిని టచ్ చేసేలా రాయడం అనేది సీతారామ శాస్త్రి గారికి నైపుణ్యత. నేనైతే ఏమంటానంటే, ఒక వాగ్గేయకారులు అనే ఒక ప్రస్తావన తీసుకుంటే వారు భక్తికి మాత్రమే పరిమితమయ్యారు, తప్పు కాదు. అన్నమయ్య లాంటి వారు భక్తితో పాటు రక్తికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు, అంతవరకు ఓకే. తెలుగు సినిమా పాటలు కనుక మీరు చూసినట్లయితే చందాల కేశవదాసు గారు ఆయన మొట్టమొదటి సినిమా పాటలు ఆయన మొదలుకొని నిన్న మొన్నటి వరకు కొంతమంది జానపదానికి మాత్రమే పరిమితమయ్యారు, కొంతమంది ఏమో ప్రౌఢత్వానికి మాత్రమే పరిమితమయ్యారు, కొంతమంది ఓన్లీ లల్లాయి మాటలకి మాత్రమే పరిమితమయ్యారు. ఇలా అనేక మంది ఉన్నారు. కానీ సీతారామ శాస్త్రి గారు శృంగారం రాసేటప్పుడు ఒక లలితమైన శృంగారాన్ని అక్కడ ఆ దంపతులు ఎవరైతే వారు ఎంత తూకం వేయాలో అంత తూకం వేసి రాస్తారు. దాని వెనకాల ఉంది కూడా నిబద్ధతే. మీరు నాకు అనుమతి ఇస్తే నేను 2-3 ఆయన ఏది శృంగారపరమైన చెప్పండి. ఇప్పుడు మీకు దొంగమూడు సినిమాలో పాట ఉంటుంది, అందులో ఈ చెంపకు సెలవీయకు అనే ఒక లైన్తో రాసినప్పుడు దంపతులిద్దరూ రాత్రిపూట గదిలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ తెల్లారిపోతుంటే బెంగడిపోతుంది. వాళ్ళకి ఆ రాత్రి చాలా అందమైన రాత్రిగా ఉంటుంది. ఆ పాట ఎప్పుడైనా వినండి, ఎంత బాగుంటుందంటే, సూర్యుడితోటి వీళ్ళిద్దరూ మాట్లాడతారు, కక్ష కట్టి వచ్చి మా తలుపు తట్టకు, ఇంకా తెల్లారిపోతే వచ్చి మా తలలు పట్టకు అని. నేను పాడితే బాగున్నది కూడా పాటలేదు కానీ. సో అది కలయ నిజమా అనే పాటలో శృంగారం ఉంటుంది, కానీ శృతి మించదు. ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందలు కొత్తగా అని చెప్పి కూలీ నెంబర్ 1లో నాజూకు మందారమే ముళ్ళ రోజాగా మారే క్షణం అని ఉంటుంది. నాజూకు మందారము, ముళ్ళ రోజా అనే రెండింటిని ఎవరైనా తలుపులను వేసి ఏకాంతంగా వింటే అది శృంగారంలో గగుర్పాటు అనే ఒక సాత్విక భావాన్ని, శృంగార రసం గురించి చెప్పిన వాత్సాయనుడు లాంటి వాళ్ళు ఉపయోగించిన పదం అది. ఆ పదం నాకు అర్థం తెలియదు, పర్వాలేదు. నాజూకు మందారమే ఇది తెలుసుగా, ముళ్ళ రోజాగా ఇది తెలుసుగా, నీకు ఆనందించిందిగా, అది దాన్ని ఇంత దాకా తీసుకురావడం అనేది శృంగారం. అయితే మామూలుగా ఐటమ్ సాంగుల్లో ఖచ్చితంగా ఒక శృతి మించింది ఉండాలి కదా. కానీ 2 పాటలు చెప్తానండి. అందులో ఒకటి ఇంద్రుడు చంద్రుడు అనే సినిమాలో శాస్త్రి గారు రాసిన పాట. అందులో నచ్చిన ఫుడ్డు, వెచ్చని బెడ్డు, సిద్ధమురా ఫ్రెండు, తక్కినవన్నీ పక్కన పెట్టి పట్టరావో పట్టు.
అందులో ఓ పక్కన నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి, ఓ పక్కనేమో క్లబ్ డ్యాన్స్ ఉంటుంది. ఈ 2 దృశ్యాలు తీసేసే పాట వినండి. ఒక అందమైన జానపదుల్లో నండూరు సుబ్బారావు గారి ఎంకి పాటల మాధుర్యం ఉంటుంది, భాష మారింది తప్ప. ఇది అలాగే కృష్ణవంశీ గారి డైరెక్షన్ వచ్చిన ఖడ్గం సినిమాలో అందరికీ తెలిసిందే, ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే దాంట్లో ఆ పాట అసలు క్లబ్ డ్యాన్స్కి ఉపయోగపడే పాటగా రాస్తే ఆ దృశ్యాన్ని తీసే చూడండి, కోటలైనా కొంపలైనా ఏదీ స్థిరాస్తి కాదుగా, కాస్త సహనం కాస్త సంయమనం ఉంటే చాలుగా. అది రాయాలి అంటేనండి కమిట్మెంట్, నిబద్ధత. నేను చేస్తున్న పని మామూలుగానండి వేదాంతంలో అర్థం, పరమార్థం, అంతరార్థం అని 3 ఉంటాయంటారన్నమాట. అంటే ఒక మాటకి అర్థం ఉంటుంది, కానీ అర్థం వెనకాల అంతరార్థం ఉంటుంది, అంతరార్థం వెనకాల పరమార్థం ఉంటుంది అన్నారన్నమాట. మామూలు అన్నం పదం చెప్పారమ్మ, ఉపనిషత్తులు చెప్తారండి. ఇది అన్నం పదం అది, కానీ దాని అంతరార్థం ఏంటంటే అది జీవశక్తినిస్తుంది. పరమార్థం ఏంటి అంటే అది తింటున్నప్పుడట కేవలం ఏదో పశువుల తినడం కాకుండా నేను మనిషిని, నాకు మాత్రమే దక్కిన మహోన్నతమైన ఇది ఎంతమంది జీవరాశులకు దక్కలేదో అని అలా ముందు ఒక 2-3 అలా తీసుకుని దైవస్మరణ చేసి అప్పుడు తింటున్నప్పుడు కనుక నీ ప్రాణనాడులకు స్పందనను సగిన ఆది ప్రణవనాదం అని చెప్పి మనకి ఎలాగైతే సీతారామ శాస్త్రి గారు ఆ మొట్టమొదటి సిరివెన్నెల పాటలు రాస్తారుగా, ప్రాణనాడులకు స్పందన వచ్చేలా కనుకుంటే నా నాడుల తీగలపై సాగిన నాదబ్రహ్మపు పరిచంబన అంటాడు శ్రీశ్రీ మహాప్రస్థానంలో. అది కనిపిస్తుంది అంటారండి. ఇది అర్థం, అంతరార్థం, పరమార్థం 3 తెలుగు పాటలో పెట్టగలను అని నిరూపించిన ఏకైక కవి. ఇప్పుడు పరుగాపక పయనించవే తలపురనావా, కెరటాలకు తలవంచితే తరగదు తోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించి రావా. మరి ఇది మామూలు, కానీ వ్యక్తిత్వ వికాసం ఉంది అందులో, జీవన వికాసం ఉంది అందులో. అదే స్వర్ణకమలం సినిమాలో నుండి గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లేతుళ్ళు అనే పాటలో మామూలుగా మన జీవితంలో 3 రకాల వ్యక్తులు కనిపిస్తారంట. క్యాజువల్గా చెప్తున్నాను. 1 టాలెంట్ ఉండి వినియోగించుకునే వాళ్ళు, 2 టాలెంట్నేమో మిస్యూజ్ చేసుకునేవాళ్ళు, 3 టాలెంట్ని తమకే ఉపయోగించుకునేవారు. ఇప్పుడు టాలెంట్ ఉండి దాన్ని ట్యూన్ చేసుకోకపోతే ఎలా ఉంటుందో, గల్లు గల్లు గల్లుమంట అనే పాటలో 2 ద్వైత భావంతో, ఓ పక్కనేమో హీరోయిన్ ఒక మాట ఉంటుంది, హీరో ఒక మాట అంటూ మొత్తం పల్లవి చరణాలు సాగుతాయి. అందులో నటరాజ స్వామి జటాజూటిలోకి చేరి ఉరుచుకుపడు సురగంగకు విలువేముంది అంట. చేరకుంటే నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది. అక్కడికి చేరింది కాబట్టి ఆవిడ గంగ అయింది. అలాంటి ఒక నిబద్ధతతోటి ఆయన రాయడం వల్ల ఇతరమైన ఎప్పుడు ఎవరు రాసినా అక్కడ సన్నివేశం డిమాండ్ చేసింది కాబట్టి, ప్రొడ్యూసరు డైరెక్టర్ తొందర పెట్టారు కాబట్టి, ఇంతకన్నా రాస్తే ఏం అర్థం అవుతుందిలే జనాలకి కాబట్టి అనే కాబట్టిలు తీసేసి నేను రాస్తాను ఇలాగా, నేను ఒక యోగ నిద్రలో ఉండి రాస్తున్నాను ఇలాగా, కాబట్టి నేను రాస్తున్నది నాకు ముఖ్యం, అది మీ దాకా రావడం అనేది మీకు సంబంధించింది అనుకున్న ఏకైక కవి సీతారామ శాస్త్రి గారు. ఆయన బాబాయ్తో మాట్లాడినప్పుడు అదే చెప్పారు, మీరన్న మాట చెప్పారు, నేను నా కోసం రాసుకుంటున్నాను, నేనంటే ఎవరు, నేను ఆడియన్స్లో భాగం. సో నాకు నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టుగానే రాసుకుంటాను, ముందు నాకు నచ్చాలి అని. చాలా బాగుంది. గల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు, చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు.
గతిలో సుమబాలగతు గాలి తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజ స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది విలువేముంది గల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు దూకే అలలకు ఏ తాళం వేస్తారు ఆహాహాహాహాహా. కమ్మని కలల పాట ఏ రాగం అంటారు ఆహాహాహాహా. అలలకు అందున ఆశించిన ఆకాశం కలలా కరగడమా జీవితాన పరమార్థం వద్దని ఆపలేరు ఆ వద్దని ఆపలేరు ఉరికే ఊహని హద్దులు దాటరాదు ఆశల వాహిని అదు పెరుగని ఆటలాడు వసంతాలు వలరంటే గిరివనముల పరిమళముల విలువేముంది విలువేముంది కల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు గల్లు 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 మంటూ మీరు పల్లె తుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు